మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దానికంటే ముందు మీ అందరికీ క్రీస్తు పునరుద్ధానపు శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఒక పాట పాడుకొని తదుపరి అసలు ఈస్టర్ పండుగ ఎందుకు చేయాలి, ఆచారాలకు పండగ, ఆత్మీయతకు పండగ అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటగే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన మహనీయుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో.
అంతవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి మీ అందరికీ ఈస్టర్ దినము శుభాకాంక్షలు తెలియజేయించుకున్నాను. ఈ రెండవ ఆరాధనలో ప్రభుతో కలిసి ఆరాధించడానికి దేవాతి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. కృప చూపిస్తూ ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని స్తుతిస్తున్నాను. సాధారణంగా పునరుద్ధానము అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అని సంబరపడుతున్నావు. సాంప్రదాయకంగా బిర్యానీ వండుకొని బట్టలు తెచ్చుకొని వేసుకుంటున్నావు. అదే నా పండగ. క్రైస్తవ సమాజం అంతా చేసుకునే మొట్టమొదటి పండగ క్రిస్టమస్. యేసు ప్రభు ఎప్పుడో పుట్టాడు. మనం చేసుకునే విశిష్టంగా ప్రాముఖ్యమైన పండగ యేసుక్రీస్తు జనన వేడుక క్రిస్టమస్ పండుగ. అయితే చాలామంది పునరుద్ధానము క్రీస్తు పుట్టాడని మాత్రమే, పునరుద్ధానము అనే అక్షర జ్ఞానము లేనోళ్ళు పునరుద్ధానపు పండగని, యేసు ప్రభు పుట్టినరోజు మాత్రమే, ఆ రోజు పునరుద్ధానం చనిపోయి లేచిన రోజు మాత్రమే యేసు ప్రభు జ్ఞాపకం వస్తాడు. ఆ రోజే పండగ వాళ్ళకి. అంటే యేసు ప్రభుని సిలువ వేశారని తెలుసు, సిలువ వేసిన ప్రభు తిరిగి లేస్తాడు అని తెలుసు. ఇది అక్షర జ్ఞానం. చాలా మంది పునరుద్ధానపు పండగ భక్తులు ఉంటారు. బట్టలు కొనుక్కుందామని, బిర్యానీలు చేసుకొని తిందామని, ఇంకొకటి పనుల్లో ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, నేను దేవదూత ప్రసంగించినట్టు వస్తాను, మీ కొరకు చనిపోతాను, తిరిగి లేస్తాను. నేనేం చనిపోలేదుగా, మళ్ళీ నేను ఈ లోకంలోనే ఉన్నాను, అంటే మీ మధ్యనే సంచారము చేస్తున్నాను. మరలా పునరుద్ధానం అనే పేరుతో వేలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి సందడి చేస్తున్నావు. కానీ అక్షర జ్ఞానం ఉంది, కానీ దాన్ని పాటించే తత్వం లేదు. నిజమైన పునరుద్ధానం అంటే క్రీస్తుని నీ హృదయంలో ఆహ్వానించి క్రీస్తులాగా నువ్వు మారాలి. అంటే ఆయన ఏ ఆత్మనైతే పొందాడో ఆ ఆత్మనే నేను పొందాలి. మరి నువ్వు ఏ పునరుద్ధానాన్ని చేస్తున్నావు చెప్పండి? ఏ పునరుద్ధానపు పండగ చేస్తున్నావు? ఏ పునరుద్ధానపు పండగలో పాలుపంపులు పొందుతున్నావు? మనం ప్రతి ఆదివారం పునరుద్ధానపు పండగే చేస్తాము. అఫీషియల్గా పునరుద్ధానపు పండగ అనేది ఎక్కడ? అయితే ప్రభువుని జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పాడు. మరి ప్రతి ఆదివారం ప్రభు బల్లాలో పాల్పొంట్లు పొందుతున్నావు. పునరుద్ధానపు దినమే కదా, దినమా కాదా? యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు అనేదే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ నిజమైన పునరుద్ధానము అనేది తెలియదు. దీని మీద పాటలు పాడతాం. పుట్టాడు, చచ్చాడు, బ్రతికాడు, చేశాడు. పాట పాడటానికి మాత్రమే పండగ. కానీ క్రీస్తులాగా జీవించాలి అన్న తత్వము మాత్రం మనలో లేదు. క్రీస్తు ఎందుకు అంతగా సిలువలో ఇంచుమించు 7 గంటలు ఎందుకు ఆయన కటిక వేదన చేత సిలువ వేయబడ్డాడు, మన కొరకు చనిపోయాడు? ఆయన ఏమి ఆశించాడు? తిరిగి ఆయన ఏమి పొందుకున్నాడు? ఆయన ఏ శక్తిని పొందుకొని వెళ్ళాడు? మనల్ని ఎలా ఉంచమన్నాడు? మనల్ని ఎలా ఉండమన్నాడు అన్న విషయాలు మాత్రము గోచరము కావు. నేడు క్రీస్తు లేచెను, ఏమైంది? హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా నేను చనిపోయాడా? ఈ ఒక్కరోజేనా లేచింది? యేసుక్రీస్తు ప్రభుని నిన్నటిదాకా చంపేశాం మనం. ఆదివారం ఒక్కరోజు ఆయన ఏం చేశాడు? లేచాడు. నేడు మీరు పాడే పాటలోనే ఉంది, నేడు క్రీస్తు లేచెను,
హల్లెలూయా. నేడు అంటే ఈరోజు, లేచునంటే ఈరోజే లేచాడు అంటే రేపటి నుంచి లెగవడా? ఆలోచన చేయండి. మనలాగే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు కొంతమంది స్త్రీలు వెళ్ళి అత్తరు పూద్దామని వెళ్ళారు. వీళ్ళెవరు? అత్తర భక్తులు. అత్తర పూస్తే పరలోకం వస్తుంది మాకు, అత్తర పూస్తే యేసు ప్రభుకు జ్ఞాపకంలో ఉంటామని అత్తరు పూయడానికి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళెవరు? అత్తర భక్తులు. చాలా మంది వాక్యము నేర్చుకుందామని ప్రభు దగ్గరికి రారు. ఆదివారం పండగ కదా, మందిరానికి వెళ్ళకపోతే యేసు ప్రభు ఫీల్ అవుతాడేమోనని మందిరానికి వచ్చే భక్తులు లేకపోలేదు. ఆ రోజుల్లో అత్తర భక్తులు ఉన్నారు, ఈ రోజుల్లో బిర్యానీ భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో ప్రభువుని చూసి కూడా నమ్మని భక్తులు ఉన్నారు. ఈ రోజుల్లో బట్టలనే వ్యామోహము చేత ప్రభు దగ్గరికి పండగ వస్తే కొనుక్కుందాం అంటున్నారు కానీ శరీరానికి అలంకరణ చేస్తున్నారు కానీ ఆత్మ విషయం మాత్రం అలంకరణ చేయట్లేదు. యేసు ప్రభు కోరుకున్నది అది కాదు. యేసు ప్రభు కోరుకున్నది అది కాదు. చాలా మంది పరిశుద్ధ గ్రంథములో చనిపోయిన వాళ్ళు లేచారు అంటే వాళ్ళందరూ పునరుద్ధానం చేసిన వాళ్ళేనా? చాలా మంది లేచారు. కొంతమందిని పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా సారేపతు విధవరాలు యొక్క కుమారుడు చనిపోయాడు. యేసు ప్రభు జీవనం సాగుతున్న దినాలలో యేసు ప్రభు సారేపతు అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు సారేపతు విధవరాలు కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన లెగవలేదా? లేచాడా? లేచాడు. తిరిగి కొంతకాలం గడిచి మళ్ళీ చచ్చాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానం అనొచ్చా? చెప్పండి. పరిశుద్ధ గ్రంథం రెండంచులు కలిగిన ఖడ్గముంటిది. ఇటు ఉన్నది బోధిస్తుంది, లేనిది మనము దేని మీద ఆధారపడ్డామన్నదే కాదు. రెండవది, సునేమిరాలు యొక్క కుమారుడు కూడా చనిపోయాడు. మరి అది పునరుద్ధానమేనా? 3, విధవరాలి కుమారుడు చనిపోయి లేచాడు. అది పునరుద్ధానమేనా? 4, యాయూరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభుని అక్కడికి ఆహ్వానించారు. మరి అది పునరుద్ధానమేనా? ఆమె కూడా లేచింది కదా చనిపోయి. పునరుద్ధానమేనా? చెప్పండి. ఇప్పుడే పాడారుగా. ఏ పాట? క్రీస్తు నేడు. ఈరోజు నువ్వు ఏ బండ మీద కట్టబడ్డావు? పునాది లేని బండ మీద కట్టబడితే ప్రభు దగ్గరికి కూడా వెళ్ళలేదు. 5, లాజరు చనిపోయాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరు నిద్రపోతున్నా బయటికి రామన్నాడు. అంటే చనిపోయిన వాడు బ్రతికాడు. అది పునరుద్ధానమేనా? పాస్టర్ గారు, పునరుద్ధానమేనా? నంబర్ 6, తబిత చనిపోయింది. ఎట్టాగా చనిపోయింది. అయితే పేతురు సేవలోను, భక్తిలోను, సమర్పణలోను, శక్తిలోను విధేయత చూపి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు బ్రతికింది. మరి అది పునరుద్ధానమేనా? వాక్యం చెప్పేటప్పుడు నాకల్లే వినాలి. భక్తి తెలియక పొరపాట్లు వస్తాయి. హైతులకు అనే వ్యక్తి పౌలు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిటికీలో నుండి కింద పడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పౌలు ప్రార్థన చేసి బ్రతికించాడు. మరి అది పునరుద్ధానమేనా? వీళ్ళందరూ చనిపోయారు, తిరిగి లేచి మళ్ళీ చచ్చారు. ఇది పునరుద్ధానము కాదు. ఒక వ్యక్తి పునరుద్ధానము పొందాలి అంటే చనిపోయిన వాడు తిరిగి లేవాలి, లేచిన వాడు అలాగే ఉండాలి, సజీవుడై మేఘారుడై ఉండాలి. ఆయన మన ప్రభు అయిన క్రీస్తు. ఈ
ఈ భక్తులందరూ యేసు ప్రభు కాలములోనే ప్రభు ప్రణాళిక మీరు జరిగిన వాళ్ళు, ప్రభు చేతిలో బ్రతికిన వాళ్ళే. మరి యేసు ప్రభు పునరుద్ధానము ఇళ్ళలాగే ఉందా? ఇళ్ళలాగే ఉందా? మరి యేసు ప్రభు ఈ ఒక్కరోజు చనిపోయాడా? చనిపోయే ఉన్నాడు ఆయన. ఈ ఒక్కరోజు పుట్టాడు, మళ్ళీ రేపు ఉదయం చనిపోతాడా? ఒకసారి ఆలోచన చెయ్యి. అక్షర జ్ఞానము లేకపోతే నేర్చుకో. యేసు ప్రభు పునరుద్ధానుడై వచ్చాడు. ఆయన పునరుద్ధానపు సింహాసనం మీదే కూర్చున్నాడు. తిరిగి మరణం ఆయనకి రాకలేదు. చెప్తున్నాడు బైబిల్లో, ఆయన ఇక్కడ లేడు, లేచి ఎప్పుడో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఆయన ఉన్నాడు సమాధిలో. కొంతమంది సమాధి భక్తులు ఉంటారు, వెళ్ళి సున్నాలేస్తాం, సమాధులు చుట్టూ తిరుగుతారు యేసు ప్రభు అందులో ఉన్నాడని. కానీ యేసు ప్రభు అందులో లేడు. లేచి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ లేడు. నన్ను ఏ భక్తిలో ఉన్నావు? పెయింట్ డబ్బా తీసుకుని ముందు ఒంటికి పెయింట్ వేసుకుంటాడు, కొత్త బట్టలు తెచ్చుకొని వేసుకొని, ఆ తర్వాత వెళ్ళి సమాధికి పెయింట్ వేస్తాడు. కొత్త బట్టలు లేకపోతే నేను ఫీల్ అవుతాను అన్నాడు ప్రభువు. నీ శరీరాన్ని ఎంతగా అలంకరించుకుంటావో హృదయాన్ని కూడా వాక్యముతో అలంకరణ చేయాలి. యేసు ప్రభు పుట్టాడు, బిర్యానీ వండుకున్నాం. బిర్యానీ వండుకోలేని పొజిషన్లో ఉన్నా కిచిడి వండుకున్నాం, 2 మాటలు వినొస్తాం, కడుపు నిండా తింటాం, పడుకుంటాం. సాయంత్రానికి ఈస్టర్ పండుగ వచ్చింది, కడుపు నిండింది, నేడు యేసు లేచెను, హల్లెలూయా. ఇది భక్తి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాధతో వర్తమానం చెప్తున్నాను. ఇది యేసు ప్రభు నేర్పించిన పాఠం కాదు. ఆయన నీకు వరకు ప్రాణత్యాగం అయిపోయాడు. ఎంతోసేపు కలువరి శిలువలో కొట్టిమిట్టులాడాడు. ఎంతోసేపు కలువరి శిలువలో యాగమైపోయాడు, బలైపోయాడు, ఉమ్మివేయబడ్డాడు. మేకులతో కొట్టినా శిష్యులు వచ్చి, నువ్వు దేవుడువా, మా ప్రభువును ఏది అని అత్తరాశ్యామ వచ్చి అడిగితే, ఆయన లేడు, తోటమాలి, మా ప్రభువుని ఎవరు తీసుకెళ్లారని కొంతమంది స్త్రీలు వచ్చి అక్కడ వెతుకుతూ యేసు ప్రభు దారిన వెళ్తూ ఉంటే అడిగారంట. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, మర్దలేని మరియా, ప్రభు ఇక్కడ లేడు, పునరుద్ధానము జరిగిందని నేను చెప్పుమన్నాడు. తోమా వస్తాడు, ప్రభువా నీవు నిజంగా బ్రతికొచ్చావా అని మేకులు కొట్టబడిన చేతుల్లో ఏలు పెట్టి చూశాడు. కానీ ప్రభువుకు నొప్పి కలగలేదు. ఎందుకంటే ఆయన మహిమ శరీరముతోనే వచ్చాడు. మహిమ శరీరం పొందే వ్యక్తి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. మహిమ శరీరం పొందే అనుభవాన్ని మనకు మాదిరిగా నేర్పాడు ఆయన. రేపు నువ్వు చనిపోయిన తర్వాత 1000 ఏళ్ల పెళ్లి విందులో నీవు మహిమ శరీరాన్ని పొందాలనే గుణపాఠం నేర్పడానికి తిరిగి పునరుద్ధానము జరిగిందని ఆయన బ్రతికొచ్చి నీకు పాఠాన్ని నేర్పి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బ్రతికాడు అని పాటలు పాడుకుని డప్పు కొట్టుకోమని చెప్పలా ప్రభు. నేను భూమి మీద ఎలా ఉన్నానో ఈ శరీరంలో అనేకమైన కార్యకలాపాలు చేసి శపితమైనదిగా పాడైపోయినదిగా ఉన్న ఈ శరీరాన్ని నేను ఎందుకు ఇష్టపడుతున్నానో తెలుసా? ఇంకొంచెం సేపు పరిశుద్ధంగా ఉండాలి, ఇంకొంచెం సేపు దీవెనకరంగా ఉండాలి, ఇంకొంచెం సేపు ఆశీర్వాదకరంగా ఉంటావేమో. ఈ శరీరాన్ని పరిశుద్ధపరుచుకొని రేపు నేను వచ్చేటప్పుడు 1000 ఏళ్ల పెళ్లి విందులో మధ్యాకాశంలో నీవు కూడా సజీవుడవై లెగుస్తావనే. చేద్దాం ఇప్పుడు పునరుద్ధానపు ఆరాధన. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికే ఈస్టర్ పండుగ అని
మనం చెప్తాం. కానీ ప్రతి నెల ప్రతి వారం ప్రభు బల్లాలో చేతులు పెడతాం కదా, రొట్టె విరుపు చేసేటప్పుడు యేసు ప్రభు జ్ఞాపకంలో లేడా? మరి ప్రత్యేకించి పండగ ఏంది మళ్ళీ చెప్పండి. ప్రతినిత్యము దేవుడు జ్ఞాపకంలో ఉండాలి. ఆ రోజు జ్ఞాపకం చేసుకుని మరుసటి రోజు మర్చిపోమని చెప్పలా ప్రభు. ఆయన లేచి ఉన్నాడు, పునరుద్ధానము జరిగిందన్నాడు ఆయన. ఈస్టర్ దినమున ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యము. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 15వ వాక్యం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము ఏంటంట సాక్షులము. ఏం చేసాం మనం చెప్పాలి. మీరు జీవాధిపతిని ఏం చేశారంట? చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాలి. మా విశ్వాసులకి వర్తమానం రాసుకునే అలవాటు అక్కడ లేదు. ఆడ 10,000కి చీరమ్ముతున్నారంటే కొనుక్కునే అలవాటు మాత్రం చాలా విలువైన మాటలైంది. రేపు ఎవరైనా అడిగితే రుజువు చూపించాలి కదా. చెప్తున్నాడు, మీరు జీవాధిపతిని చంపారు కాబట్టి మృతులలో నుండి ఈయన లేచాడు. ఎక్కడ లేచాడు? ఎవరు లేపాడు ఆయన్ని? ఎవరు లేపారు ఆయన్ని? దేవుడు లేపాడు. జీవాధిపతిని మీరు చంపారు. ఈరోజు నీవు నేను ప్రభుని చంపాము. ఆయనను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. నా దేవుని బిడ్డలారా, చాలా మంది భక్తులు బైబిల్లో చనిపోయారు, కానీ వాళ్ళందరూ మృతులలో నుండి లేచారు, మళ్ళీ చచ్చారు. కానీ నేను ఆరాధిస్తున్న నా ప్రభు మృతులలో నుండి లేచాడు, సింహాసనీయుడుగా కూర్చున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు జీవాధిపతిని చంపారు అంటే జీవమున్న వ్యక్తిని చంపేశారు. కానీ దేవుడు మృతులలో నుండి ఆయనను బ్రతికించాడు. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మట్టైన వాడు తిరిగి ఎక్కడ కలుస్తాడు? మన్నులోనే కలుస్తాడు. మనం వెళ్ళి పాట పాడుకుంటూ వెళ్ళి సమాధి చేస్తాం. కానీ నిజమైన క్రైస్తవుడు చెప్పే మాట, మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని చూసి భయపడకూడదు. ఎందుకు? మనము జీవము కలిగిన దేవుని బిడ్డలు. ఎందుకంటే మన ప్రభువు సజీవుడయ్యే ఉండాలి. మన ప్రభు సజీవుడై బ్రతికే ఉండాలి. మరణాన్ని చూసి భయపడకూడదు. మరణాన్ని సంతోషంగా స్వాగతిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రభు పక్కన కూర్చుంటాం. ఆయన లాలన చేస్తూ ఉంటే, ఆయన లాలిస్తూ ఉంటే నీ జీవితంలో చాలా మంది ఆడోళ్ళు అంటారు, పరలోకానికి ఎందుకమ్మ వెళ్ళేది అంటే, అన్న పరలోకానిగా ఇక్కడ పనులు బాగా ఎక్కువైపోయినాయి, అక్కడికి వెళ్తే పనులు ఉండవంట కదా. అంతేనా? పరలోక యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావమ్మా, పరలోకానికి వెళ్ళడానికేనా అంటే ఆమె చెప్పే సమాధానం, ఇక్కడ పనులు ఉండవంట కన్నా అక్కడికి వెళ్తే ప్రశాంతంగా, పని లేని ప్రాంతం అది, పని లేని ప్రదేశం అది, సంతోషంగా గడపడానికి అక్కడికి వెళ్దామని. మరి ధైర్యంగా చెప్తున్నావా? మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా?
మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మరణపు ముళ్ళును విరిచిన వాడు, మరణపు స్తంభాన్ని త్రొక్కివేసి సాతాను చేతుల్లో ఉన్న తాళపు గుత్తిని తీసుకొచ్చి శిష్యులను విడిచిపెట్టి ఆయన మేఘారుడై వెళ్ళిపోయాడు. డైరెక్ట్ గా పాతాళ లోకానికి వెళ్ళాడు. మరణాన్ని జయించాడు. మరణపు ముళ్ళును విరిచాడు. పాతాళము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. చెప్తున్నాడు, మరణమా నీ ముల్లెక్కడ? మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు. నేను ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించిన వాడు మృత్యుంజయుడు. చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు పునరుద్ధాన్ని నమ్మరు. వీళ్ళని ఏమంటారంటే నాస్తికులు అంటాం. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడన్న మాట వీళ్ళు నమ్మరు. చాలా మంది విశ్వాసులు కూడా పునరుద్ధానపు భక్తులు ఉన్నారు. పునరుద్ధానికే వీళ్ళు మందిరానికి వచ్చేది. అమ్మో దీనికి దండం, ఇది తాగితేనే అమ్మ గండము, అమ్మో దీనికి దండము. క్రిస్మస్ పండక్కు మందు, ఆహా జనవరి పండక్కు మందు, మట్ల ఆదివారం మందు, మంచి శుక్రవారం మందు, తాళి కట్టినప్పుడు మందు, తాళి తెంచిన. వీళ్ళందరూ ఎవరు? యేసు ప్రభు పుట్టాడని తాగే బ్రతుకు, యేసు ప్రభు చనిపోయాడని తాగేవాడు, యేసు ప్రభు శిలువకు అప్పగింపబడుతున్నాడు మట్ల ఆదివారం రోజు. మట్ల ఆదివారం అంటే అర్థం ఏంటి? మట్టల ఆదివారం అంటే అర్థం ఏంటి? అవన్నీ తెలిస్తే మేము ఏడెందుకు ఉంటామన్నా, నీకంటే పై స్థాయిలో ఉంటామంటారా అని యేసు ప్రభు చెప్పాడా? మట్లాదివారం అంటే బలి పశువును అప్పగించే రోజునే మట్లాదివారం అంటాం. యేసుక్రీస్తు ప్రభుని నీ పాపాల కొరకు బలి పశువుగా కలువరి శిలువకు అప్పగించే రోజే మట్లాదివారం. ఏంటి మట్లాదివారం అంటే? పాపాన్న ప్రభువునా? ఆ రోజు కూడా సందడే. నేను ఎవరిని విమర్శించట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? సందడి చేసుకొని అంబరాలతో సంబరాలు చేసుకోమని బైబిల్ చెప్పట్లా. నీ పాపాల కొరకు ప్రభువుని కలువరి శిలువకు అప్పగించావు. వేతన పెట్టబడ్డాడు. దాహమని ఆత్మల కొరకు దాహముతో అరిచాడు. ఇదిగో పునరుద్ధానము జరిగింది, తిరిగి నేను మీ మధ్యకు వస్తానన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా మీరు నా వలె పరిశుద్ధంగా ఉండండి అని ప్రలాపించాడండి. నా తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని నలుమూలలకు పంపిస్తున్నాను. సువార్త ప్రకటించడం సేవకుడు ఒక్కడి పని కాదు. సువార్త ప్రకటించడం ప్రతి ఒక్కడి జన్మ హక్కు. యాజకుడు ఒక్కడే ప్రకటించేవాడు కాడు. నువ్వు ప్రకటించాలి, నేను ప్రకటించాలి. నా కర్తవ్యాన్ని నేను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నాను. మరి నీ కర్తవ్యమో ప్రకటిస్తున్నావా? సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ. నాది నేను ప్రకటిస్తున్నాను. నీ పని ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? నేను మిమ్మల్ని పంపినట్టు మీరు నలుమూలలకు వెళ్ళండి. నా వ్యాప్తి, నా సువార్తను వ్యాప్తి, ఇది పునరుద్ధానం. చూద్దాం. చెప్తున్నాడు, జీవాధిపతిని మీరు చంపారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఈరోజు నీ వలన ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. దానికంటే గొప్ప ఆశీర్వాదం, ఆరాధన లేనే లేదు. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వాక్యం. స్పీడ్గా తెలియాలి. ప్రతిరోజు బైబిల్ చదవమన్నా, అప్పుడు బైబిల్ ఎక్కడుందో, అధ్యాయాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15:12 రోమా తర్వాత క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని చెప్పుచున్నారు. ఏడు నాస్తికుడు. క్రీస్తు పుట్టలేదని, మృతులు లేవని, పునరుద్ధానము అంతకంటే లేదని చెప్పేవాడు ఎవడంటే నాస్తికుడు. ఈ శరీరముతో ఉన్నప్పుడు అనేకమైన పాపాలు చేస్తావు, వాటన్నిటిని ఒప్పుకోవడానికి సందేహపడతావు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఏమన్నాడు? నీవు ఆత్మను పొందుకోవాలనే ప్రభువు ఈ పునరుద్ధాన్ని తెలియపరిచాడు. ఏ ఆత్మను పొందమన్నాడు? మీరు పిరికితనపు ఆత్మను కాదు, కానీ దత్తపుత్రాత్మను పొందండి. నాస్తికుడు వలె పునరుద్ధానము లేదని చెప్పకుండా, పునరుద్ధానం ఉన్నది, ఆయన మరణపు ముళ్ళును విరిచాడు, నేను దత్తపుత్రాత్మను పొంది ఆత్మలో ఏమవ్వాలి? పరవశం ఉండాలి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, చదువు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. ఆయన లేపబడ్డాడని మేము సాక్ష్యం చెప్తున్నాం కదా. పునరుద్ధానము లేదంటే నీ విశ్వాసం వ్యర్థమే, మేము ప్రకటించే ఈ ప్రకటన వ్యర్థమే. ఆయన లేపబడి ఉన్నాడు అని మేము ప్రకటన ఇస్తున్నాము కదా, దానికి మేమే సాక్షులం. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ చెప్తున్నాడు, ఇదిగో ఆయన లేచాడని మేము సాక్ష్యం ఇస్తున్నాము, దానికి మేమే సాక్షులము. క్రీస్తు మరణపు ముళ్ళును విరిచి లేచి పునరుద్ధానము జరిగిందని తెలియపరిచాడు కదా, దానికి మేము సాక్షులము. ఇలా ఒకవేళ ఆయన మృతులలో నుండి లేపబడకపోతే మేము ప్రకటించే ఈ ప్రకటన వ్యర్థమే, మీరు విశ్వాసం ఉంచటము కూడా వ్యర్థమే. కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు లేఖ రాస్తూ చెప్తున్నాడు, దానికి మేము సాక్షులము. ఈరోజు ప్రభువు లేచాడు అనటానికి యాజకులుగా, సేవకులుగా మేము సాక్ష్యం, మీరు సాక్షులు. మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు, మరణపు ముళ్ళును వేచాడు. ఒక పెద్ద రాయి సమాధికి అడ్డుగా పెట్టినప్పుడు ఆ శక్తిని ఆ రాయి తట్టుకోలేక ముక్కలు ముక్కలుగా అయిపోయిందంట. ఏమైపోయింది? ముక్కలు ముక్కలుగా అయిపోయిందంట. అంటే మరణము ఆయన్ని బంధించి ఉండలేకపోయింది. అంతేనా? తప్పేమని చెప్పానా? చెప్తుంది బైబిల్ చెప్తున్నమాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం, మొట్టమొదటి మాట రాసుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న
ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆదివారం ఏ దినమంట? సాయంకాలమున శిష్యులు ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? తలుపు తీసిరాలా, తాళం తీసిరాలా, డైరెక్ట్ గా మహిమ శరీరముకు లోపలికి వచ్చేసి మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఈరోజు ఏమీ లేదు, ఏమి ప్రకటించడానికి పునరుద్ధానం? నిజమైన పునరుద్ధానము ఏమి ప్రకటిస్తుంది? ఏం ప్రకటించింది? సమాధానము లేదు నీకు, సమాధానము కలుగును గాక అని ప్రకటించింది. ఇది ఈస్టర్ అంటే, ఇది పునరుద్ధానం, ఇది దేవుడు నేర్చుకున్నది. అప్పుడు దాకా వాళ్ళు యూదులకు భయపడ్డారు, అప్పుడు దాకా వాళ్ళు దాగి ఉన్నారు, అప్పుడు దాకా వాళ్ళు భయభ్రాంతులు అయిపోయారు. అయితే ప్రభు వచ్చి చెప్తున్నాడు, నీకు సమాధానము కలుగును గాక. మరి ఈరోజు నీ ఇంట్లో ఉందా? ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఉందా? ఈరోజు నీ బ్రతుకుల్లో ఉందా? ఈరోజు నీ సంస్థలో ఉందా? ఈరోజు నీ సంఘములో ఉందా? నిన్ను నిర్మించిన నేనే సమస్తమును జరిగించేవాడును. ఈరోజు దేనికోసం భక్తి చేస్తున్నావు? ఈరోజు నీ భక్తి ఎలా ఉన్నది? మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆయన ఇక్కడ లేడు, ఏమయ్యాడు? లేచి వెళ్ళిపోయాడు. లేచి సమాధానం. రోజు ఓ తల్లి తన భర్తతో చెప్పిందంట, ఏమండి ఈస్టర్ పండుగ వస్తుంది, ఒక చీర కొనిచ్చండి అందంట. ఈ భర్త ఏమన్నాడు? మాయ్ నిన్నేగా గుడ్ ఫ్రైడే కొనిపించాను, మొన్నేగా మట్టలాదివారానికి కొనిపించాను, ఒక్క చీర 3,000 పెట్టి కొనిపించాను, డబ్బులు ఏడున్నాయి అన్నాడంట. ఆ మంది అది వాడేశాగా, వేసుకున్నాగా, ఈరోజు మళ్ళీ వేసుకున్నది నేను మళ్ళీ వేసుకోకూడదుగా, వేసుకున్నది మళ్ళీ నేను వేసుకుంటే అందరికీ ఒక ప్రత్యేకంగా ఎలా కనబడతాను అని ఏం చెప్తే ఆయన బాగా కోపపడి, ముందే కదా కొనిపించాడు, మధ్యతరగతి కుటుంబం, మళ్ళీ కొనిపించాలంటే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి అని గొడవపడి ఈయన పనికి వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈమె అరుస్తుంది, నా మీద ప్రేమ లేదు, నా మీద ఇది లేదు. ఆడవాళ్ళకి ఇది ఒక తలనొప్పి, ఆడవాళ్ళకి ఇది ఒక గజ్జి. ఏంటి గజ్జి? నా మీద అది లేదు ఇది లేదని పోట్లాడుతూ అరుస్తూ ఉంది. అరుస్తూ నేను బ్రతకటం ఎందుకు, నేను చస్తాను అని. దేనికోసం అంటే చీర కోసం. ఏ మహాతల్లిని ఎవరు చూడట్లేదని డ్రెస్సుల మీద డ్రెస్సులు మారుస్తుందంట. ఇది జరిగింది, నగ్న సత్యం. నా ప్రదేవుని బిడ్డలారా, 7 మహానుభావుడు ఆలోచించాడు, పోనీలే చీరే కదా అడిగింది, పెళ్లికి ముందు
అడక్కపోయినా అన్నీ కొనిపించాను. ఆ ఫ్యూచర్కి అలవాటైందేమో, చీరే కదా అడిగింది, ఒక చీర తీసుకొస్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఈయన సర్ప్రైజ్ ఇద్దామని షాప్కి వెళ్ళాడంటండి. షాప్కి వెళ్ళి చీర కొనుక్కొని వచ్చేసరికి ఏమో వాతన పెట్టింది కదా, ఏమని, నా మీద ప్రేమ లేదు, నా మీద తొక్క లేదు, తోటకూర లేదని వాదన పెట్టిన ఈమె, ఆ రోజుల్లో పెట్రోల్ డబ్బాలు ఉండేవి, కిరోసిన్ డబ్బాలు ఉండేవి. ఆ కిరోసిన్తో తల పై నుంచి కింద దాకా తడుపుకొని నిప్పు పెట్టుకుందంట. ఒళ్ళంతా కాలిపోయింది. దేనికోసం? తొందరపడి చేసేదాన్ని బట్టే ఇది సంభవించింది. ఏం చేసింది? ఒళ్ళంతా కాల్చుకుంది. కాల్చుకుని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. భర్త చీర తీసుకుని వచ్చేసరికి ఒళ్ళంతా కాలిపోతూ ఉందంట. కాలిపోతూ ఉంటే భర్తకు అర్థం కాక హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత కాసేపటికి మెలకువకు వచ్చి మహా అందగత్య, ఎంత అందం అంటే వర్ణించలేని అందం. ఇవన్నీ కాలిపోయినట్టు కనబడి మళ్ళీ స్పృహలోకి వచ్చి అడుగుతుందంట, చీర తెచ్చావా? ఏంటి, చీర తెచ్చావా అంటే, తెచ్చానమ్మా, కానీ చీర కోసం దేహాన్ని ఏం చేసుకున్నాం? పాడు చేసుకున్నాం. తొందరపాటుతనం ఇదొక గజ్జి. ఆడోళ్ళకి బట్టల దగ్గర అర్థం చేసుకునే గుణం ఉండదు. ఎందుకన్నారు, ఎందుకు చెప్తున్నారు అని ఆలోచన కూడా చేయకుండా, ఒకరోజు వేసుకునే డ్రెస్ 10 రోజులు వేసుకుంటే ఎవడైనా అని అంటాడా? ఎవడు ఏమన్నాడు? పురుషుడైతే ఒక్క జత బట్టలు, ఒక ప్యాంట్ కానీ ఒక షర్ట్ కానీ 15 రోజులు వేసేవాడు ఉంటాడు, 20 రోజులు వేసేవాడు ఉంటాడు, ఒకే జతను సంవత్సరం వేసేవాడు ఉంటాడు. కానీ వీళ్ళకి ఇది ఒక గజ్జి. ఎప్పటి నుంచి? అప్పటి నుంచే ఉందిలే, ప్రభు ఉన్నప్పటి నుంచే ఉంది. వేసింది వేయకూడదు, తీసి దాన్ని బొట్టలో పడేయాలి, మళ్ళీ వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనాలి, భర్తని తీసుకెళ్ళి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. ఇలాంటి ఆలోచన ఉన్నోళ్ళు చరిత్రలో నిలబడలేరు. యేసు ప్రభు దినాలలో ఆయన పునరుద్ధానుడై వచ్చిన తర్వాత స్త్రీలు యేసు ప్రభు పుట్టాడని గంటకి బట్టలు మార్చారా? ఆడవాడే కదా వాళ్ళు కూడా, మార్చారా? లేదండి. వాళ్ళ వస్త్రాధారణతో వాళ్ళ ఒళ్ళు కప్పుకున్నారు. దేహమును పాడు చేసుకుని చీర కోసం శరీరాన్ని పాడు చేసుకుంది. సమాధానము. భర్త ఒక మాట అంటున్నాడంటే భరించమని అర్థం. ఓరక పోట్లాడేమని ప్రభు చెప్పట్లా. నువ్వెంత దిగజారిపోయి నువ్వెంతగా తగ్గించుకుని ఉంటావో రేపటి దినాన దేవుడు నిన్నంతగా ఆశీర్వదిస్తాడు. తొందరపాటు వల్ల ఎంత భయంకరమైన శోధన వచ్చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యూదులకు భయపడి దాక్కున్నారంట. సమాధానము లేదు, సమాధానము కలుగును గాక అని ప్రభు చనిపోయి తిరిగి పునరుద్ధానము చేసుకొని వచ్చి చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగు. చాలా మంది ఉంగరము లేదని, ఒక్క చేరు కూడా లేదని, బంగారం ఒంటి మీద లేదని చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అన్నా నేను ఈరోజు ఒంటి మీద ఒక్క బంగారం కూడా లేదన్నా అని
లేదన్నా అని ఎవరైనా రిలేషన్లో ఉన్నోళ్ళు ఫంక్షన్స్ పిలిస్తే ఈమె వెళ్ళదు. ఈమె వెళ్ళదు. తెగించాలి. నువ్వు వెళ్తేనే కదా నువ్వు దేవునికి బిడ్డవని తెలిసేది. నువ్వు వెళ్తేనే కదా ఈమె ప్రార్థనా పరురాలు, ఈమె కొరకు సపరేట్గా భోజనం వండాలి, ఈమెకు సపరేట్గా ఆతిథ్యం ఇవ్వాలని అర్థమయ్యేది. తెగించాలి. కొన్నిసార్లు ప్రభు కొరకు వైరాగ్యము కలిగి తెగింపు లేదేళ్ళకి భయపడిపోయారు. తలుపులు వేసుకొని ఉప్పర్ మీటింగ్ పెడుతున్నారు. ప్రభు మహిమ శరీరముతో లోపల వచ్చి చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగును గాక అంటే అప్పుడు దాకా వీళ్ళకి సమాధానం లేదండి. నీ కుటుంబంలో సమాధానం లేదేమో. నీవు నీ భర్తను అర్థం చేసుకుంటే, భర్త నిన్ను అర్థం చేసుకున్నప్పుడే సమాధానము కలుగుతుంది. ఈరోజు ఈ పునరుద్ధానపు దినము, ఈ ఈస్టర్ పండుగ రోజు ప్రభు చెప్తున్నాడు, నేను తిరిగి పునరుద్ధానము చేసింది ఎందుకు తెలుసా? నీకు సమాధానమును కలుగ చేయడానికి, అంబరాలతో సంబరాలు చేసుకోవడానికి కాదు. సమాధానము గలదానివై నా మందిరానికి రావటానికి, సమాధానము గలదానివై బ్రతకటానికి. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? చించబడతాడు. ఈరోజు నీ ఇంట్లో ఉందా సమాధానం? చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 7వ వాక్యం. ఆదికాండం 32:7 తీయాలి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటేళ్లను 2 గుంపులు. యాకోబు మిక్కిలి భయపడి ఏమయ్యాడంట? ముందు భయపడ్డాడంట, తొందరపడి. ఒక్క నిమిషం, ఏం చేశాడు? భయపడ్డాడు. మిక్కిలి భయపడిపోతున్నాడు. ఒకరోజు ఒక తల్లి ఒక సేవకుడికి ఫోన్ చేసిందంట, అన్నా అన్ని జనుల్లో ఉండలేకపోయానన్నా, బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సి వస్తుందన్నా అని బాధతో కన్నీటితో మా ఆత్మీయ తండ్రికి ఫోన్ చేస్తే, మా ఆత్మీయ తండ్రి ఒకసారి ప్రసంగంలో ఆ మాట మాట్లాడాడు. ఆ ప్రసంగము విని ఇంకొక ఫోన్ చేసింది, అన్న నువ్వు చెప్పినట్టే నేను కూడా ఇదే విధంలో ఇదే మార్గంలో ఉన్నానన్న, అన్యుల మధ్య నిలబడలేకపోతున్నానన్నా. అసలు నువ్వేంటో అన్యులకు తెలియాలి కదా. తెలియాలంటే నువ్వేం చేయాలి? భయపడకుండా ప్రభు కొరకు తెగించాలి. దేవుని వాక్యము కొరకు తెగించే గుణము నీకు ఉండాలి. ప్రభు కొరకు ఒక గాఢ సమర్పణ ఉండాలి. ప్రభు కొరకు ఒక నూతనమైన బలాన్ని పొందాలి. పేతురు ఏం చేశాడు? సేవలోను, భక్తిలోను, సమర్పణలోను, విశ్వాసములోను శక్తి కలిగిన సేవ చేశాడు. పేతురు శక్తి కలిగి ఉన్నాడు, బలము కలిగి ఉన్నాడు. వెళ్ళి తబితా దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వెంటనే నిలబడింది, బ్రతికింది. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితం భయపడుతున్నాడు. భయపడవద్దని చెప్తున్నాడు. యాకోబు అన్నను మోసం చేసి సమస్తాన్ని తీసుకొని వచ్చాను. మామైన లాబాను దగ్గరికి వెళ్ళి యావత్ ఆస్తంతటిని తీసుకొని వచ్చేసి సంపాదించుకున్నది. అన్నకు తన మీద ఉన్న కోపము చల్లార్చడానికి ఏం పంపించాడు?
ఆ? ఏం పంపించాడు? ఏం పంపించాడు? శార పంపించాడు. శార అంటే శార పంపించాడు. పంపించి ఈయన ఏడే ఉండిపోయాడు, వాళ్ళని వెళ్ళమని చెప్పాడు. ముందుగా సమాధానం పడటానికి తను సంపాదించిన దాన్ని, తన ఆస్తులను పంపించాడు. ముందు మిక్కిలిగా భయపడ్డాడు. భయపడి గజగజ వణుకుతున్నాడు. ఆ తర్వాత తొందరపడ్డాడు. తొందరపాటు వలన ఇందా చెప్పా కదా, స్త్రీ ఏం చేసింది? తన్ను తాను హతము. మీలో ఎవరైనా ఉంటే ఇలాంటి బుద్ధులు చేయమాకండి. చీర కోసం అలగటం, బట్టల కోసం అలగటం, బంగారాల కోసం అలగటం, పస్తులు పట్టుకోవడం, నీకే నష్టం. అది ఎవడికి ఏమవుతుంది? అసలు దేవుని బిడ్డలు ఇలాంటి వాటి మీద సిల్లిగా అలగకూడదు. అంత ఆశ కూడా మనకు ఉండకూడదు. మనము జీవము కలిగిన దేవుని బిడ్డలు. ఏం చేశాడంట? తొందరపడ్డాడు. తొందరపడి ఏం చేశాడు? చదువు. ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో ఉన్న జనులను మందను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభజించెను. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. చాలు. ఏమన్నాడు? ప్రభువా, నువ్వే కదా వెళ్ళమన్నావు. దేవా, నీవే కదా ఇక్కడి నుంచి వెళ్ళమన్నావు. లాభాలు ఇంటిని విడిచి వెళ్ళమన్నావు కదా. మరి వెళ్తుంటే నాకు ఏం కలుగుతుంది? తొందరపాటు వల్ల చేస్తున్నాను, వెళ్తున్నాను. నీవు వెళ్ళమంటేనే కదా నేను వచ్చాను. చాలాసార్లు యాజకుడు విశ్వాసులు ఇంటికి వచ్చినప్పుడు తెగ చీపుగా చూస్తారు. వీళ్ళేదో బిర్యానీ పెట్టేస్తున్నట్టు. నేను పద్దాగా మా ఇంటికి వస్తాడు ఇది పాస్టర్ గారు. వేరే పనులేమి ఉండదా ఆయనకి? పాస్టర్లు బిజీగా ఉంటారు కదా. ఏనేది లెగిస్తే దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టే వస్తాను. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు. లాబాను ఇంటిని విడిచిపెట్టి వెళ్ళు. ఆ ఎక్స్ప్లెనేషన్, వీళ్ళ ఎక్స్ప్లెనేషన్, విశ్వాస రక్షణ అన్నా. ఏ పని మీద వచ్చామన్నా? పని ఉంటేనే రావాలా? ఓ రోజు మా ఆత్మీయ తండ్రి దగ్గరికి ఆయన దుగ్గులేదు. ఓ రోజు ఒక ఆవును తీసుకొని నా దగ్గరకు వచ్చారు. దేనికి? ప్రార్థన చేయించుకోవడానికి. ఆ తెగ ఊగుతుంది. నిన్ను చంపేస్తా అంటుంది. జుట్టంతా విర్రబూసుకుంటుంది. ఏం చెప్తుంది? నువ్వు కళ్ళు మూసుకో, నేను కళ్ళు తెరుస్తా, మన ఇద్దరం యుద్ధం చేసుకుందాం అంటుంది. నేను కళ్ళు మూసుకోవాలంట, ఆమె కళ్ళు తెరిచి నా మీద యుద్ధం చేసిందంట. నువ్వు కళ్ళు తెరుస్తూ ఉంటే నీ కళ్ళలో నాకు మంట పుడుతుంది, అగ్ని వస్తుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. నీ కళ్ళు మూసుకో అంటుంది. నా గురించి నీకు తెలీదు, నిన్ను బ్రతకనివ్వను అంటుంది. అప్పుడు అన్నా, అయితే ఏం చేయమంటావు? ఏమైనా చేయమంటావా? నీ గురించి తెలుసుకొని నేనేం చేయాలి? నేను 4 మేడలు మెద్దలు కట్టాలా? నిన్ను చంపేస్తా. మరణమా, నీ ముల్లెక్కడా? 2 సంవత్సరాల క్రితం ఇంచుమించు ఇదే నెల మెట్ట మధ్యాహ్నం
ఆ సవాల్ చేస్తుంది అది. నేను ఎవరో తెలుసా అంటే తెలుసుకొని, ఎవరు, నా అంత శక్తి ఉందా నీకు, నేనెవరో తెలుసా అంటే నా మీద ఎక్కువ శక్తి ఉందా నీకు, అసలు నేను ఎవరో తెలుసా, ఎవరు, జీవము కలిగిన దేవుని సేవకుణ్ణి అనగా నజరేయుడైన కుమారుణ్ణి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారుణ్ణి అని ఎప్పుడైతే మాట్లాడామో గిర్రా 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 తిరిగి బోర్ల పడింది. ఒక నీళ్లు చల్లి లేపి, ఎవరమ్మా నువ్వు అంటే, నా పేరు చెప్పకూడదులేయి, నా పేరు ఇదన్నా, నీలో ఉన్నది పోయిందా అంటే పోయిందన్నా. ఇప్పుడు ఎలా ఉన్నావు? సమాధానంగా ఉన్నాను. ఓ రోజు ప్రార్థన చేయడానికి ఇంటికి వాళ్ళ కొంతమంది విశ్వాసులు వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు సేమ్ పొజిషన్. ఒకరోజు ప్రభు నన్ను పంపించాడు. ఆ ఇంట్లో దురాత్మ శక్తులు ఉన్నాయి, వెళ్ళి నూనె చల్లి ప్రార్థన చేసిరా. నేను వెళ్ళా పొరపాటున. నేను కూడా యాకోబులాగే, ప్రభువా నీవు పంపించావుగా, నేను వచ్చా, నువ్వు వెళ్ళమన్నావు, నేను వచ్చా. నూనె జల్లి ప్రార్థన చేసుకుంటే అది ఎటు నుంచి వచ్చిందో వచ్చింది, వచ్చి ఊగుతుంది. యాడికి వచ్చావు నువ్వు? అంటుంది, ఎవరమ్మ తల్లి అంటే, నేను కల్లేపల్లి మైసమ్మని అంది. ఏమంది? విరుసుకుపడుతుంది. నువ్వెవరు అని అడిగితే, నేను జీవము కలిగిన దేవుని సేవకుని, నాతో నీకేం పని, నీకు ఈ కుటుంబంతో నీకేం పని అని అన్నప్పుడు వంటంది, ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న నాకు 1000 కొబ్బరికాయలు కొడతానన్నాడు, కొట్టకపోతే నేను వచ్చాను ఎడకి అంది. కొట్టకపోతే ఈ అమ్మాయిని ఆవరించాను. వీళ్ళ నాన్న మొక్కుబడి చేసుకున్నాడు, ఈ అమ్మాయి మీద నేను ఆవరించాను. కొన్నిసార్లు ప్రభు నిన్ను పంపిస్తాడు. కొన్నిసార్లు ఈ శుభవచనము మాట్లాడమని ఆనాడు బెతేనియా వరకు వెళ్ళి ప్రభు తన శిష్యులను ఎలా పంపించాడు. నేను మిమ్మల్ని ఎక్కడ కలుస్తాను, మీరందరూ బెతనియాకు రండి, నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అని అందరినీ నలుమూలలు ఎలా పంపించాడో దైవ సేవకుల్ని కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పంపిస్తాడు. ఎక్కడికి? సమస్య శోధించినప్పుడు, నీవు సతిలబడిపోయినప్పుడు దేవుడు నిన్ను అనునిత్యము కాచుకొని ప్రభు ప్రణాళికలో పెరిగేదానివైతే దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. యాకోబు చెప్తున్నాడు, అయ్యో ప్రభువా నీవు పంపిస్తేనే కదా నేను వచ్చాను, నేను వెళ్తున్నాను, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నువ్వు విడిచిపెట్టను. అప్పుడు ప్రభు అంటాడు, నీవు వెళ్ళే ముందు నన్ను అడిగావు కాబట్టి, నీవు విధేయత చూపావు కాబట్టి, నా మార్గమును తట్టు నువ్వు ఆలోచన చేసి వెళ్తున్నావు కాబట్టి, నీవు సమాధానం పడ్డావు కాబట్టి, పడడానికి నిశ్చయించుకున్నావు కాబట్టి నేను నిన్ను ఇజ్రాయేలుగా మార్చబోతున్నానని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితేనే యాకోబు బయలుదేరాడు మామ ఇంటి నుండి. దేవుడు మాట్లాడితేనే యాకోబు ప్రయాణమును ప్రారంభించాడు. ఈరోజు నీ ప్రయాణంలో ఎవరున్నారు? ఓ రోజు ఓ తల్లి ఫోన్ చేసి, అన్న మా ఆయన యుఎస్ వెళ్తా అంటున్నాడు, ఏం చేయమంటావురా, ఆయన వదిలి నేను ఉండలేనన్నా,
అయితే ఏం చేయమంటావా? ఆయన వెళ్ళొద్దని చెప్పన్నా. సరే చెప్పా. ఆడేమంటాడు, బ్రదరు నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, ఒక్క 6 నెలలు కళ్ళు మూసుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి ఏమో తెగ ఏడుస్తుంది, బాధపడుతుంది, అన్నం తినకుండా పస్తులు పడుకుంటుంది అని నువ్వైనా కొంచెం చెప్పన్నా, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదని నన్ను వినిపించాడు. నేను ఎంత అని చెప్పను, చెప్పి నేను నీరసపడిపోయాను. ఏమయ్యాను? వాడేం చేశాడు మహానుభావుడు? వీసా వచ్చింది, టికెట్ వేసుకున్నాడు, విజయవాడ. వేసుకొని నేను వెళ్తున్నానన్నా. ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్ దాకా వచ్చింది. నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నిన్ను విడిచి నేను ఉండలేదు. నిన్ను విడిచి నేను ఏమంది అమ్మాయి, ఎయిర్పోర్ట్ దాకా వచ్చావు, కొంచెం స్మైల్ ఇచ్చి పంపి అమ్మాయి, కొంచెం స్మైల్ ఇచ్చి పంపురా తల్లి అంటే, నా బాధ నీకేం తెలుసు అన్నా. ఆయన వెళ్ళిపోయాడు, నేను ఒంటరిదాన్ని అన్నా. ఆయన వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత ఆయన కరోనా సమయంలో రావటం ప్రారంభించాడు. వచ్చాడు. వస్తూ ఏం తెచ్చాడు? ఏం తెచ్చాడు? వీసా పట్టుకొని వచ్చాడు. ఆయన వస్తూ దేనికి? ఏమైనా తీసుకొని వెళ్ళడానికి. ఏమా వీసా తీసుకొని వచ్చేసరికి ఏమో ఆనందానికి పగ్గాలు. నేను వెళ్ళిపోతున్నాను అందరికీ చెప్పింది. యాచకుడికి వచ్చి చెప్పాలి కదా, అలా నేను వెళ్ళిపోతున్నాను. ఏందమ్మా ఆ రోజు మీ ఆయన వెళ్తున్నప్పుడు తెగ ఏడిచావు, ఆయన విడిచి నేను ఉండలేనన్నావు. ఇప్పుడు ఆయన ఈ వీసా తీసుకొచ్చేసరికి నాకు కూడా చెప్పకుండా వెళ్తున్నావేమని అడిగాడట. చెప్పింది, మా ఆయన ఒక్కడుంటే చాలన్నా, నాకు ఎవరున్నా ఉండకపోయినా నాకు మా ఆయన దగ్గర ఉంటే, నా యజమానుడి దగ్గర ఉంటే, ఆయన చేతిలో చనిపోయినా ఆయనతో నేను ఉన్న క్షణాలు చాలన్నా. వచ్చాడు, వీసా తెచ్చాడు. తీసుకొని ఈమె చెబుతుంది, ఈరోజు నీ భర్తనే విడిచిపెట్టి ఉండలేకపోతున్నావు, నిన్ను విడిచిపెట్టి ప్రభువు ఉండలేకపోతున్నావు. శరీరానుసారమైన యజమానుడి కొరకు అంత ప్రేమ పెంచుకుంటే అతను లేకపోతే నేను ఉండలేను అంటున్నావు కదా. నీవు లేకుండా తను ఉండలేకపోతున్నాడు. అతడే నేను ప్రకటిస్తున్న ప్రభువు. నీ యజమానుడు నీకెంత ప్రాముఖ్యమో నీవు కూడా నా దేవునికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. పరాయి దేశానికి డబ్బు సంపాదించడానికి కొన్ని రోజులు ఉండి వెళ్దామని సిద్ధపడిన యజమానుని అడ్డుకుంటున్నావు కదా. శ్వాసమందు పాపములో నీవు పడిపోతూ ఉంటే ఎందుకు పడిపోతున్నావు అని నిన్ను నా ప్రభువు అడ్డుకుంటూ ఉంటే నువ్వెందుకు పడిపోతున్నావు?
మాయ్ అక్కడ కరోనా ఉంది, ఉంటే ఉండని అన్నా, కరోనా కంటే నా భర్త నాకు. వాళ్ళు వెళ్ళారు. అదే సంవత్సరం కరోనా బాగా ప్రజ్వరిల్లింది. చెప్తుంది, నా యజమానుడితో నేనుంటే నాకు అదే. ఈరోజు గమనించు, ప్రభువు కూడా అదే చెప్తున్నాడు, నీతో ఉండాలని నేను ఆశపడుతున్నాను. తొందరపడుతున్నావేమో. ఈ పునరుద్ధానపు దినము ప్రభు చెప్తున్నాడు, ఈస్టరు శుభవేళ, తొందరపడవద్దు, ఏ అగాహత్యము చేసుకోవద్దు. భయపడుతున్నావేమో, భయపడవద్దు. ఆశీర్వాదము నీ గుమ్మము దగ్గర వచ్చి నీవు లోపలికి ఆహ్వానిస్తే గుమ్మము లోపలికి ఆశీర్వాదం వస్తుంది. నీవు ఆశీర్వాదాన్ని నెట్టివేస్తే గుమ్మము వెలుపలికి వెళ్ళిపోతుంది. ఈరోజు తెగించలేకపోతున్నావు, ధైర్యంగా ఉండలేకపోతున్నావు, పిరికి దానివిలాగా. పిరికి తనకు ఆత్మను పొందావు, కానీ దత్తపుత్రాత్మను పొందమంటున్నాడు నా ప్రభువు ఈ శుభవేళ. ప్రతిదానికి భయపడిపోతున్నావు, ప్రతిదానికి అధైర్యపడుతున్నావు, ప్రతిదానికి ధైర్యాన్ని కోల్పోతున్నావు. కానీ బైబిల్ చెప్తుంది, నా ప్రభు చెప్తున్నాడు, ఈ శుభవేళ నీవు ధైర్యంగా ఉండి నీ పనిని ప్రారంభించు, నేను నీకు విజయాన్ని ప్రాప్తించబోతున్నా. నీవు ధైర్యముగా ఉండి నడుము కట్టి నా సన్నిధిలో మొరపెట్టు, నేను నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. తెగిపోయిన బంధకాలన్నిటినీ నీ దగ్గర నుండి నిర్మూలన చేయబోతున్నాను. నేను నీ ఇంట నివాసం ఉండబోతున్నాను. ఏ దుష్కార్యములకు, దుష్ట శక్తులకు నీ కుటుంబంలో స్థానం లేకుండా, స్థావరం లేకుండా నేనే మందసాన్ని పెట్టబోతున్నాను. నా దేవుడు బిడ్డలారా, ఈరోజు ఈస్టర్ పండుగ ఎందుకు చేసుకుంటున్నావు? ఏ కారణము చేత చేసుకోవాలని ఆరాటపడుతున్నావు? ఆరాధన అయిపోయిన తర్వాత వండుకున్న భోజనం తింటానిక? కానీ నా ప్రభువు ఇంకా దాహం కలిగే ఉన్నాడు. ఏ దాహం? ఆత్మల కొరకు దాహం ప్రలాపిస్తున్నాడు. ఇంచుమించు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఇంచుమించు 7 గంటలు కలువరి సిలువలో యాగమైపోయాడు, బలైపోయాడు. అయ్యో ప్రభువా, ఏనాడైనా సిలువను గూర్చిన వార్తను, ఆయన పునరుద్ధానము వలన ఆయన ఏమి నేర్పించాడు, నేను ఏమి నేర్చుకుంటున్నాను, ఆయన పునరుద్ధానము ద్వారా నాకు ఏమి బోధిస్తున్నాడని గ్రహించావా? ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే పండగ చేసుకుంటున్నావు, ఆయన పుట్టాడు అంటే పండగ చేస్తున్నావు, చచ్చాడు అంటే పండగ చేస్తున్నావు, ఆయనకు బలి పశువుగా అప్పగిస్తున్నాను అంటే పండగ చేస్తున్నావు. మరి నువ్వు ఆయన ఎక్కడ అర్థం చేసుకుంటున్నావు? నన్ను ఆయన మనసుని ఎక్కడ తెలుసుకుంటున్నావు? ఈ శుభవేళ నా మాటలు ముగిస్తున్నాను, నా మాటలు ముగించడానికి వస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబ వాకిట ఆశీర్వాదము పొంచి ఉన్నది. ఆ ఆశీర్వాదానికి లోపలికి ఆహ్వానిస్తావా? నీ జీవితం ఆశీర్వదించబడటానికి నీవు ప్రారంభించే పనులు ధైర్యంగా ప్రారంభించు. అధైర్యపడకు. ఎవరిని చూసి అధైర్యపడుతున్నావు? నాకు రాదేమో, నేను చేయలేనేమో, నేను సాధించలేనేమో, ఇదేనా నా బ్రతుకు, నేను చనిపోతే బాగుండు కదా అనుకుంటున్నావు. నీ ప్రవర్తన నీకు భయమును పుట్టిస్తుంది. నా ప్రభు వైపు తేరి చూచి భయానికి స్వస్తి చెప్పు, అధైర్యానికి స్వస్తి చెప్పు. బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభమని ఎంచి ధైర్యంగా పని ప్రారంభించు. విజయము నీకు ప్రాప్తించబోతుంది. విజయాన్ని గెలిచిన నా ప్రభువు, పునరుద్ధానమును ఇదిగో జయించిన నా ప్రభువు
మరణాన్ని గెలిచిన నా ప్రభువు మరణపు కట్లన్నిటిని తెంచి నీకు విజయాన్ని ప్రాప్తించబోతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వాక్యం 49వ వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 24:49. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముగై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే ఆరాధనా, పునరుద్ధానుడ నీకే నాలాపనా, నీవే ఆరాధనా. ఎవరి విజయానికై ఆయన బలైపోయాడు? నీ విజయము కొరకు ఆయన ప్రాణత్యాగం అయ్యి పునరుద్ధానాన్ని కూడా ఏం చేశాడు? చేయించాడు. చదువు. ఈ సంగతులను మీరే సాక్ష్యం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులైతే వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మహానందము చేత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంట? పై నుండి శక్తి రావాలంట. పాల్ యాంగిచో గారి సంఘములో ఒక అందమైన ఆడపిల్ల ఉందంట. ఎంత అందం అంటే అంత అందం. ఆ అమ్మాయి నేను చూసి దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ అమ్మాయికి ఎంత అందం ఇచ్చావే, ఇంతే అందగాడిని పురుషుణ్ణి భర్తగా పంపించమని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్న ప్రభు అంతే అందగాడిని భర్తగా కొంచెము కూడా తక్కువ లేకుండా పంపించాడు. పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఎంత అందంగా ఉన్నదో ఆ అమ్మాయి అంత వికారంగా తన ముఖం పెట్టింది. దేని వల్ల పెట్టింది? తెలిస్తే మేము ఇక్కడ ఎందుకుంటామన్నా అంటారా? కాదండి. వికారంగా ఆదివారం ఆరాధనకు వచ్చింది, ముఖం వికారంగా పెట్టింది. ఇవన్నీ పాడైపోయింది. ఈ కళ్ళెం ఒకటి పైకి వెళ్ళిపోయింది, ఈ కళ్ళెం లోపలికి వెళ్ళిపోయింది. ఏమైందమ్మా అని యాజకుడు అడిగితే ఏం చెప్పట్లేదు. నన్ను క్షమించండి అయ్యగారు అంటుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది? ఏం లేదు అయ్యగారు, చాలాసార్లు మీకు ఒక అహమది యాజకుడు దిగి వచ్చి చెప్పిన మాట వినని పరిస్థితి లేదు. అయితే యాజకుడు నాకు ఓపిక లేదమ్మా. ఓపిక లేనప్పుడు చాలా మంది వచ్చి ఇసుకేస్తారు. ఏమైందన్నా, నాకు ఓపిక లేదురా, నేను మాట్లాడలేనంటే వీళ్ళు వచ్చి విసుకెత్తారు. ఏమైంది అని. నీ పిండా కూడా అయింది, ఏమైంది అడుగుతున్నాడు. ఏమైందమ్మా? అడిగి యాజకుడు ఏమయ్యాడు? మసిపోయాడు. యాజకుడు అడిగినా చెప్పని మూర్ఖులు లేరు, మూర్ఖపు విశ్వాసులు లేకపోలేదు. యాజకుడికే చెప్పకపోతే దేవుడికి ఏం చెప్తావు?
అయితే యాజకుడు మోకాళ్ళు ఊనాడు, ప్రార్థన చేశాడు. ఈమె ఎంతసేపటికి చెప్పట్లా. మోకరించి ప్రార్థన చేశాడు. 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఏమీ కనబడట్లా, సమాధానం ఏమీ రావట్లేదు. అమ్మా, ఏ దర్శనం నాకు కనబడట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి, నేను ప్రార్థన చేస్తున్నాను నీ కొరకే ప్రత్యేకించి, నాకు ప్రభు ఏ దర్శనాన్ని బయలుపరచట్లేదు, నాకు దేవుడు ఏ మాట మాట్లాడట్లేదు. ఏమైంది అంటే చెప్తుంది, అన్న మా ఆయన్ని నన్ను మా అత్తగారు కలవనివ్వట్లేదు అన్న, కొంచెం మాట్లాడితే చాలు దూరం చేసేస్తాను అని కటిక ఆవేశము చేత ఈ అమ్మాయి తన భర్తతో టైం స్పెండ్ చేయనివ్వట్లేదని వాళ్ళని ఏ విధంగానైనా ఎదుర్కొందాం అనుకుంది. ఎదుర్కోలేకపోతున్నాను అని వాళ్ళు తినే అన్నంలో విషం కలిగింది. భలే సమయము దొరికిందని విషం కలిపి వాళ్ళకి ఇద్దామని వెళుతూ ఉండగా 4 అడుగులు వేసిందండి. 4 అడుగులు వేసింది. బోర్లు పడిన వెంటనే కాళ్ళు చేతులన్నీ పట్టుకుపోయి పక్షవాతం వచ్చిన స్త్రీ వలె మారింది. ఈ కన్యం పైకి వెళ్ళింది, ఈ కన్యం లోపలికి వెళ్ళింది, అయిపోయింది. అప్పుడు యాజకుడు అన్నాడు, ఒకప్పుడు నీ మీద ఉన్న శక్తి, ఎంతో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికావు, అయితే నీ అజ్ఞానతనం వల్ల నీవు క్షమాపణ గుణమును కలిగి ఉండకుండా నీవు వారిని హతమార్చాలని విషము కలిపావు కదా, పాయిజన్ కలిపావు కదా. నీ దగ్గర నుండి శక్తి వెళ్ళిపోయింది, నీ దగ్గర నుండి ఆత్మ వెళ్ళిపోయింది. యాజకుడిని విసిగించావు, దేవుణ్ణి విసిగించావు. నీ వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలీదు. అయితే నీవు దేవుని దగ్గర ఆత్మను పొందావు కదా, నీకేమైంది అని ఆ అమ్మాయి మీద చేతులుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. శరీరం అంతా నూనె రాశాడు, ప్రార్థన చేస్తున్నాడు ఈ అమ్మాయి మీద. ప్రభువా, ఈ బిడ్డ మీద అభిషేకము మీరు కుమ్మరించండి, ఆత్మను కుమ్మరించండి, పరలోకము నుండి శక్తిని మీరు పంపించండి. పేతురు ఏ విధంగా సమర్పణలోను, సేవలోను, భక్తిలోను, శక్తిలోను పరలోకపు శక్తిని ఏ విధంగా పొందాలని ఆశపడ్డాడో ఆ విధంగానే ఆ బిడ్డను పట్టుకొని ప్రార్థన చేశాడండి. పాలియాంగి చౌదరి, సౌత్ కొరియా, ప్రార్థన చేస్తున్నాడు. పరలోకము నుండి తన తప్పు తను తెలుసుకుంటుంది. ఆగిపోయిన శక్తి యాజకుడి ప్రార్థనతో మరలా ఈ అమ్మాయి మీద కమ్మటం ప్రారంభించింది. ఎక్కడికక్కడ కాళ్ళు చేతులన్నీ లైన్లోకి వచ్చేసాయి. చెప్తున్నాడు, మా ఈ ఆత్మను నీవు క్షమించే గుణం ఉండాలంటే, ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే గుణం ఉండాలి. అందుకు ప్రభు అంటాడు, అయ్యో తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. ఈరోజు క్షమాపణ గుణం ఉందని ప్రతి చిన్నదానికి అలుగుతున్నావేమో, ప్రతి చిన్నదానికి బాధపడుతున్నావేమో, ప్రతి చిన్నదానికి బాధ పెడుతున్నావేమో. క్షమించే గుణాన్ని కోల్పోసి ప్రభువుకు బాధ పెడుతున్నావు. జాగ్రత్త. నీ మీద నిలబడిన యాజకుడు అనునిత్యము నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడన్న విషయం మాత్రం మరువవద్దు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, అతడు దేవుని సేవకుడు.
అర్ధగల అడిగి చెప్పించుకోమని. అది మీకు ఆశీర్వాదము కంటే రేపటి దినాన పక్షవాతం వచ్చి పడితే, నా బిడ్డను బాధ పెట్టిన వాడు ఏనాటికి ఆశీర్వదించబడదు అంటుంది. అయితే ఎప్పుడైతే పరలోకము నుండి శక్తి వచ్చిందో ఆమె మహా ఆనందము పొందిందంట. మహా ఆనందముతో గంతులు వేస్తుందంట. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఈ ఈస్టర్ శుభవేళ, ఈ ఈస్టర్ దినమున, ఈరోజు ఈస్టర్ పండుగ నీకు నేర్పుతున్న పాఠం ఏంటంటే సమాధానము కలిగి ఉండు. 2 తొందరపడమాకు. 3 భయభ్రాంతులు చెందమాకు. 4 అధైర్యపడవద్దు. ధైర్యంగా ఏ పనినైనా ఎన్నుకో. 5 ఆశీర్వాదం నీ తలుపు తట్టినప్పుడు దానిని ఇంట్లో ఆహ్వానించు. 6 మహా ఆనందముతో ఈ పునరుద్ధానపు ఆరాధనను అనుభవించు. యేసు ప్రభు తన పునరుద్ధానమందు మహా ఆనందాన్ని ఆశ్రయించాడు. నా ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్న సత్యము నీవు పొందుతూ మహా ఆనందమును అనుభవించమని పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈ ఈస్టర్ శుభవేళ ప్రభు చెప్తున్నాడు. మన పరిస్థితి ఏంటి? తీర్మానం చేసుకో, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి, ఈ దినము, ఈ శుభదినము ప్రభు పునరుద్ధానపు దినము. ప్రభు బల్లాలో చేతులు పెట్టినప్పుడే నిజమైన ఈస్టర్ అయిపోతుంది. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి వారము దేవుని శరీరము, దేవుని రక్తము తిని త్రాగేటప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు నీ జీవితానికి ఒక మార్పు రావాలని, నీవు ఆత్మను పొందాలని, నీవు పరలోకము నుండి శక్తి పొందాలని నా ప్రభు ఆశిస్తున్నాడు. నా ప్రభు కోరుకున్నది అదే నిజమైన ఈస్టర్గా నా ప్రభు భావిస్తున్నాడు. దానిని జరిగించి దేవుని బిడ్డగా పేరు పొందమని దైవ సేవకుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. గ్లోరీ జీసస్. ప్రభువా నీకు స్తోత్రం, రాజా నీకు స్తోత్రం, నాదా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ దినము ఈ ఆరాధనలో నీతో కొంత సమయము గడపడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే మనపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయినే. సాగిపో ఊపిరి నాలో ఉన్నంత వరకు, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, ఈ క్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. సకల ఆశీర్వాదాలకు కారణబోధుడా, పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము ప్రభువా ఈ పునరుద్ధానపు ఆరాధన అయ్యా, ఇదిగో ఈ యొక్క ఈస్టర్ ఆరాధనను మీరు జ్ఞాపకం చేసుకోండి. వర్తమానమును ప్రభువా మేము విన్నాము ప్రభు, నీకు స్తోత్రాలు. ఏ విధంగా నిజమైన ఈస్టర్ మా జీవితంలో జరపాలో, ఏది నిజమైన ఈస్టర్ పండుగ, అది సాంప్రదాయబద్ధమైనది కాదు, కానీ ఆత్మను పొందుకునే ఈస్టర్ మాకు కావాలి ప్రభువా. ఒక్కసారి మా వైపు కనికరించండి.
మా హృదయాల్లో మీరు పునరుద్ధానుడై లెగవమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాల్లో మీరు పునరుద్ధానాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. మేము చనిపోయిన స్థితిలో ఉన్నాము, మేము పాడైపోయిన స్థితిలో ఉన్నాము. మా హృదయాల్లో మీరు దేవా పునరుద్ధానుడై లెగవమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన వాక్యము బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి, అది నీరు గట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి నాయన, కృప చూపించండి నాయన, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కృప దయచేయి. ఆరాధనలో పాల్గొంపులు ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నప్పుడు వారి జీవితాల్లో మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. కృప దయచేసి ఆశీర్వదించండి. కంచెగల తోటలో నిజమైన ద్రాక్షావళులుగా మార్చండి ప్రభువా. ఈ పునరుద్ధానపు దినము, ఈ ఈస్టర్ శుభవేళ తండ్రి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఒక నూతనమైన కార్యము జరిగించమని, కృపా దీవెన నిండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేయుచున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని శ్వాసప్పుడు సంఘాన్ని సకల పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము కలిగిన వారు మేము క్షమించున్న ప్రకారం అపరాధములు దోషములు మన్నించుము. మమ్మ శోధంలోకి తేక దుష్టును దూరపరచుము. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.